రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ, మనీ వర్క్స్ ఫర్ దెమ్. అంటే డబ్బు ఉన్న వాళ్ళు మనీ కోసం పనిచేయరంట, మనీయే వాళ్ళ కోసం పనిచేస్తుందంట. అదేంటి? సో ఇనీషియల్గా ఎవరైనా సరే కొంత సమయం అయినా సరే మనం మనీ కోసం పనిచేస్తాం, అది మనకి తప్పదు. ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా జాబ్ చేయడం కోసమే చదువుకున్నాం కాబట్టి. అంతేనా కాదా? చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనే కాదు, ఎవరైతే ఉంటారో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా మీరు జాబ్ కోసం, ఏ జాబ్ చేస్తారో నువ్వంటే ఏ జాబ్ ఇస్తావో అందరికీ జాబ్లు ఇస్తావా అని చెప్పి మనకు ఒక్కరు కూడా నేర్పించరు. ఎప్పుడు మనం జాబ్ చేయడానికే పుట్టాం అన్నట్లు నువ్వు ఆ జాబ్ చేయాలి, ఈ జాబ్ చేయాలని మనకి ఆ మైండ్ సెట్ అనేది మన ఎడ్యుకేషన్ సిస్టమ్. కానీ చాలా మంది పేరెంట్స్ అదే సిస్టమ్ చిన్నప్పటి నుంచి, మంచి జాబ్ వస్తుంది బాగా చదువుకో, మంచి జాబ్ వస్తుంది బాగా చదువుకో, చదువుకోండి బాగా, కానీ జాబ్ కోసం మాత్రమే చదవద్దు. మనం 10 మందికి జాబ్స్ ఇచ్చే రేంజ్లో ఉంటే మనీ మన కోసం పనిచేస్తుంది. ఆ థాట్ ప్రాసెస్ అనేది మనకి రిచ్ డాడ్ పూర్ డాడ్లో రాబర్ట్ టి కియోసాకి గారు తీసుకొస్తారు. సో జాబ్ చెయ్యొద్దు అని చెప్పట్లేదు, కానీ మీరు మనీ కోసమే జాబ్ చెయ్యొద్దు అంటారు. అంటే ఏంటి అతని అర్థం అంటే, అతను పెట్టిన కంపెనీలో మరి జాబ్స్ ఇస్తారు కదా, వాళ్ళు కూడా జాబ్స్ చేస్తారు కదా, అతను వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేస్తారంటే మీరు జాబ్ చేయండి నో ప్రాబ్లం, కానీ మనీ కోసం పని చేయొద్దు. మనీ కోసం ఎప్పుడైతే మనం పని చేస్తామో ఎవ్రీ మంత్ మన శాలరీ కోసం వెయిట్ చేస్తాం, ఆ శాలరీకి ఎడిక్ట్ అయిపోతాం. అంటే ఎవ్రీ మంత్ మనకు శాలరీ వస్తే కానీ మనం బ్రతకలేము, అలాంటి పొజిషన్కి వెళ్ళిపోతాం అని దాని అర్థం అనమాట. ఆ ఎడిక్షన్ అనేది మనకు ఉండకూడదు, అంటే మనం మనీ కోసం వర్క్ చేయకూడదు. సో ఇనీషియల్గా మనం ఎలా అయినా సరే ఒక జాబ్ చేసి కానీ ఏదో ఒక రకంగా మనీ అనేది మనం ఎర్న్ చేస్తాం కదా, ఆ ఎర్న్ చేసిన మనీని అది మన కోసం పనిచేసేలా చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి అనేది ఈ పుస్తకంలో మనకి దొరుకుతుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, రియల్ ఎస్టేట్ కానీ, నెక్స్ట్ ఇంకా బిజినెస్, ముఖ్యంగా బిజినెస్ అండి. అతను ఎప్పుడు చెప్పేది ఏంటంటే బిజినెస్. మనకి ఏ బిజినెస్ అయినా చేసినా సరే మన కోసం మనీ పనిచేసేలా ఉంటుంది అంటారు. సో బిజినెస్, నెక్స్ట్ రియల్ ఎస్టేట్, ఆ తర్వాత స్టాక్ మార్కెట్ అంటే ఒక్క స్టాక్స్ అనే కాదు, కమోడిటీస్, ఫారెక్స్, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తాయి. పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికి బాగా టచ్ చేసినట్టు, నాకు ఎస్పెషల్గా ఈ పుస్తకం మొత్తంలో బాగా హార్ట్లో కూర్చున్నటువంటి ఒక సెంటెన్స్ ఏది అంటే ఇదొకటి. అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి? మనకి తెలిసినటువంటి అసెట్ అంటే ఏంటి, ఆస్తి, లయబిలిటీ అంటే అప్పు. ఈ పదాల పరిచయం లేనట్లయితే అర్థం కావడం కోసం ఆస్తులు అప్పులు అంటారు కదా, అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా బీకామ్ కానీ మీరు ఏదైనా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే. మనకు ఒక ఇల్లు ఉంది, హౌస్ ఉంది అనుకోండి, అది మనకు ఒక ఆస్తి. కారు ఉంది, ఆస్తి. బైక్ ఉంది, ఆస్తి. ఇంకేదో సంథింగ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి అసెట్స్ అనేవి ఉంటాయి. ఇవన్నీ అసెట్స్ కాదు అంటారు అతను. అసెట్ మీకు ఎప్పుడు అవుతాయి అవి అసెట్స్ అంటే, ఆ హౌస్ నుంచి నీకు రెగ్యులర్గా నీ జోబులోకి మనీ వస్తున్నట్లయితే అప్పుడు మనం దాన్ని అసెట్ అనాలి, లేదంటే అది అసెట్ కాదు, నీకు లయబిలిటీ అంటారు. హౌస్ లయబిలిటీ ఎలా అవుతుంది అంటే, కొంతమంది ఉంటారు హోమ్ లోన్స్ తీసుకొని కడుతూ ఉంటారు. అంటే ఆ హౌస్ కట్టడం కోసం మనం లోన్ తీసి కడతాం కదా, ఆ లోన్కి మనం ఏం చేస్తాం, ఈఎంఐస్ రెగ్యులర్గా కట్టుకుంటూ వెళ్తాం. సో అది లయబిలిటీ అవుతుందా, అసెట్ అవుతుందా? ఇతని ఉద్దేశంలో లయబిలిటీ అని అంటారు. ఎందుకంటే దాని నుంచి నీకు ఇన్కమ్ ఏది రానట్లయితే ఏదైనా సరే అది నీకు లయబిలిటీతో సమానం. కార్ కూడా అంతే, కార్ లోన్, బైక్, క్రెడిట్ కార్డ్, ఇంకా చాలా మనం కొనేస్తూ ఉంటాం లగ్జరీస్, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా సరే క్రెడిట్ కార్డు, ఈఎంఐలు వాడేసి. సో అలా ఉన్నవన్నీ కూడా మనకి లయబిలిటీసే తప్ప అసెట్స్ కాదు. ఇప్పుడు మీరు అనలైజ్ చేసుకోండి, మన దగ్గర అసెట్స్ ఏమున్నాయి అసలు. చాలా మందికి ఏమంటే అసెట్స్ సైడ్ లో మనం ఒక్కటి కూడా రాయడానికి అవకాశం లేకుండా ఉంటుంది. సేమ్ అదే హౌస్ మనకి ఎప్పుడు అసెట్ అవుతుందంటే, మీరు ఆ హౌస్ కొన్నారు, అది రెంట్కి ఇచ్చారు అనుకోండి, రెంట్ నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది, అప్పుడు నువ్వు ఆ హౌస్ ని అసెట్ లో రాసుకో, అది నీకు అసెట్ అవుతుంది. కార్స్ ఉన్నాయి, మనకి 3-4 కార్స్ కొన్నాం, వాటిని ఇలా రెంటల్ బేసిస్ లో తిప్పుతున్నాం. సో ఫ్రీక్వెంట్ గా దాని నుంచి మనకి ఇన్కమ్ వస్తుంది, అప్పుడు ఆ కార్ ని నువ్వు అసెట్ లో రాసుకో. సో అసెట్ అంటే మనం అలా మనకి దాని నుంచి మనకి ఇన్కమ్ ఏదైనా వచ్చినట్లయితే దాన్ని మనం అసెట్ క్లాస్ లో రాసుకోవాలి అని చెప్తారు ఇతను. సో అది అసెట్ కి లయబిలిటీకి ఉన్నటువంటి డిఫరెన్స్. సో అలా మనం అసెట్స్ ఎలా బిల్డ్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మనకి ఆ మైండ్ సెట్ డెవలప్ చేస్తారు ఈ పుస్తకం. యాక్ట్
యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం కదా, జాబ్ చేస్తే వచ్చే ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్. జాబ్ అనే కాదు, మనం కష్టపడితేనే మనకు వస్తుందండి యాక్టివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మనం ప్రశాంతంగా ఇంట్లో హాయిగా రిలాక్స్ అవు పడుకున్నా కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది, అది ప్యాసివ్ ఇన్కమ్. సో ఇలా వచ్చేటటువంటి ఈ ప్యాసివ్ ఇన్కమ్ డెవలప్ చేసుకుంటే అప్పుడు మనం ఈ రిచ్ అనబడే పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబితాలోకి వెళ్తాం. మీకు ఎన్ని కోట్లు వచ్చే జాబ్ ఉన్నా సరే మనం కష్టపడితే కానీ డబ్బు రానట్లయితే ఇతని దృష్టిలో మనం పూర్ గానే ఉన్నట్లు. సో అందుకే వాళ్ళ నాన్నగారిని ఇతను పూర్ డాడ్ అని చెప్పారు. సొంత తండ్రి, అతను మంచి ఉద్యోగమే, మంచి శాలరీ అయినప్పటికీ కూడా అతన్ని పూర్ అనడానికి కారణం ఏంటంటే అతని జాబ్ మీద ఆధారపడుతున్నారు. ఈ మంత్ జాబ్ మానేశారంటే నెక్స్ట్ మంత్ నుంచి అతనికి బతకడానికి ఆధారం లేదు. ఇతను ఈ పుస్తకంలో మనకు ఒక క్వశ్చన్ వేస్తారు, మీరు ఈ సమయం నుంచి, ఇప్పటి నుంచి, ఈ సెకండ్ నుంచి ఏ పని చేయకుండా ఉన్నట్లయితే మీరు ఎంతకాలం బ్రతకగలరు అంటే ఎలాంటి డోకా లేకుండా మీరు ఎంతకాలం హాయిగా ఎప్పట్లానే బ్రతకగలరు, ఎంతకాలం సర్వైవ్ అవ్వగలరు అని అడుగుతారు అతను. సో మీకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది, ఉందా లేదా అనేది అతని యొక్క క్వశ్చన్. యాక్టివ్ ఇన్కమ్ అనేది ఎంతకాలం మనకు ఉంటుంది, యాక్టివ్ ఇన్కమ్ వదిలేయడం అనే కాదు అర్థం, యాక్టివ్ ఇన్కమ్ ని ప్యాసివ్ ఇన్కమ్ గా మార్చుకోవడం ఎలా. యాక్టివ్ ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా దాని నుంచి వచ్చిన మనీని మనం సేవ్ చేసి దాన్ని ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలా మనం ఎలా చేసుకోవాలి. నెక్స్ట్ ఇతను ఏమంటారంటే జాబ్ చెయ్యండి, జాబ్ చెయ్యొద్దు అని అనట్లేదు. జాబ్ చేసినా కూడా జాబ్ నుంచి వచ్చే మనీతో పాటు సైడ్ ఇన్కమ్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి అని చెప్తారు ఈ పుస్తకంలో. సైడ్ ఇన్కమ్ అంటే ఏంటి, చాలా వేస్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సింగ్ అనేది ఒక సైడ్ ఇన్కమ్. సో ఫ్రీలాన్సర్స్ ఉంటారు. మనం టీచర్ గా చేస్తున్నాం అనుకోండి, ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో ఏదైనా డౌట్స్ వచ్చాయి అనుకోండి, ఆ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి, దానికి మనకి మనీ వస్తుంది, అది ఒక సైడ్ ఇన్కమ్. సో మనం ఏ ఫీల్డ్ లో ఉన్నట్లయితే మన దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉన్నట్లయితే దాని ద్వారా మనం సైడ్ ఇన్కమ్ తెచ్చుకోవాలి. ఒక్క జాబ్ నుంచి వచ్చే ఇన్కమ్ మీదే కాదు, సైడ్ ఇన్కమ్ అనేది ఉండాలి. మొత్తం అలా వచ్చినటువంటి ఆ మనీని మనం ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది క్లియర్ గా మన యొక్క మైండ్ సెట్ డెవలప్ చేస్తారు ఈ పుస్తకంలో. సో ఇది యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. మనం ఈ రోజు నుంచి కూడా, ఇప్పటి నుంచి, ఈ పుస్తకం చదివిన రోజు నుంచి మనం ఏంటంటే ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచన మనకి అప్పుడు వస్తుంది. అంతవరకు ఏంటంటే ఏదో నాకు జాబ్ ఉంది కదా, లైఫ్ ఇలా గడిచిపోతుంది కదా, సెక్యూరిటీ ఉంది, జాబ్ ఉంది, ఇంకా ఏం కావాలి నాకు అన్నట్లయితే ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. సో అది ఇతను చెప్పేటటువంటి రిచ్ డాడ్ యొక్క సూత్రం. ఇప్పుడు చూపించబోయే 2 స్లైడ్స్ కూడా నన్ను ఎంతలా ప్రభావితం చేశాయంటే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికైనా, నేను స్టాక్ మార్కెట్లోకి రావడానికైనా వీటన్నింటికి కూడా ఈ ఒక్క పుస్తకమే కారణం. అంతలా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పుస్తకం. ప్రపంచ వ్యాప్తంగా ఈ పుస్తకం చదివాక చాలా మంది మిలియనీర్స్ అయ్యారు. మనం ఎందుకు పేదవాళ్ళుగానే ఉండాలి, డబ్బు ఉన్న వాళ్ళుగా మారండి, రిచ్ పీపుల్ గా మారండి, ఇట్ ఈస్ ఈజీ అని చెప్పినటువంటి, మన మైండ్ సెట్ డెవలప్ చేసినటువంటి పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మన యొక్క థాట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఈ పుస్తకం చదవక ముందు అన్నట్లయితే ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కోలేదు. ఒక ఆడి కార్ చూసాం, ఆ కార్ కొనుక్కోవాలరా, అరే కొనుక్కోలేము, మన దగ్గర అంత డబ్బు లేదు అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అక్కడే మనం ఇంకా ఎదుగుదల ఆగిపోయింది, అంతేనా. సో ఏదైనా ఒక ఇష్టమైన వస్తువు మనకు కనిపించింది, అది కొనుక్కోవాలి అనే ఆలోచన వచ్చినా కూడా మన దగ్గర డబ్బులు లేవు, మేము కొనుక్కోలేం, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ అన్నాం అనుకోండి, ఇంకా అంతే, దాన్ని ఎలా మనం ఎప్పటికీ కొనుక్కోలేం. అదే రిచ్ డాడ్ ఏం చేస్తాడంటే, ప్రస్తుతం నా దగ్గర డబ్బులు ఉండకపోయి ఉండొచ్చు, హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్, నేను ఎలా కొనుక్కోగలను, అంటే ఏం చేస్తే నేను ఆ 50 లక్షలు సంపాదించి ఆ కార్ కొనుక్కోగలను. సో ఈ ఒక్క క్వశ్చన్ అనేది మనం వేసుకున్నట్లయితే, హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్, ఐ కాంట్ అఫోర్డ్ ఇట్ దగ్గర నుంచి హౌ కెన్ ఐ అఫోర్డ్ ఇట్ అని మనం ఆలోచించినటువంటి ఆ మైండ్ సెట్ అనేది మనకి ఈ పుస్తకం డెవలప్ చేస్తుంది. ఇంకా వేరియస్ టైప్స్ ఆఫ్ మార్గాలు కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఇన్స్పైర్ చేస్తుంది ఈ పుస్తకం. మనీ పరంగా మనం ఒకే ఒక పుస్తకం చదవాలనుకున్నట్లయితే అది రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్, రాబర్ట్ టి కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకం. ఫ్రెండ్స్, ఈ బుక్ వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటంటే, ఈయన చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్నగారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, బాగానే పెరుగుతారు, బాగానే డబ్బు ఉంటుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్ యొక్క నాన్నగారు ఏంటంటే
ఒక మిడిల్ క్లాస్ నుంచి కూడా బిజినెస్ చేస్తూ ఒక రిచ్ పర్సన్ గా ఎదుగుతారనమాట. వాళ్ళ ఫ్రెండ్ యొక్క నాన్నని ఇతను రిచ్ డాడ్ అంటారు, వీళ్ళ నాన్నగారిని పూర్ డాడ్ అంటారు. ఎందుకంటే ఎప్పుడు జాబ్ చేయాలి అని చెప్పే మైండ్ సెట్ ఉంటే పూర్ డాడ్ అంటారు ఇతను. వాళ్ళ ఫ్రెండ్ నాన్న దగ్గర నుంచి ఎన్నో లెసన్స్ నేర్చుకుంటారు. ఆ స్టోరీ నెరేట్ చేస్తూ ఈయన యొక్క లైఫ్ స్టోరీనే ఈ పుస్తకంలో ఈయన పెట్టారనమాట. సో ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ అండి. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, మనీ గురించి సంబంధించి మనం రిచ్ పీపుల్ గా ఎదగాలి, మనం ఒక రోజు రిచ్ పర్సన్ అవ్వాలి అని అనుకున్నట్లయితే మాత్రం దిస్ ఇస్ ద బెస్ట్ బుక్ అండి. బ్రో నువ్వు మనీకి సంబంధించి నాకు ఒకే ఒక పుస్తకం సజెస్ట్ చేయంటే ఈ పుస్తకాన్ని సజెస్ట్ చేస్తాను, ఓకేనా? సో ఎవరన్నా చదవనట్లయితే 100% చదివి తీరాల్సినటువంటి పుస్తకం అన్నమాట. ఓకే, ఇలాంటి మరిన్ని వీడియో కోసం SMB క్లిప్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.